ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. గత సంవత్సరము తెలంగాణ దశాబ్దోత్సవాలను ఎంతో గొప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వము 21 రోజులు ఘనంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము సాధించిన విజయాలను అనేక రంగాలలో, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యా రంగం కావచ్చు, రవాణా రంగం కావచ్చు, వీటన్నిటిని గొప్పగా 21 రోజులు పండుగ వాతావరణంలో తెలంగాణ మొత్తం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఉంది. 6 నెలలు ఆకిలి ఊడకపోతే ఏ రకంగా అయితే చెత్త పడుతుందో చూసి ఈ 6 నెలలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక చూసినా చెత్త పడ్డదనే చెత్త రాజకీయాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అనేక మేధావులతోటి, శాస్త్రవేత్తలతోటి, న్యాయ నిపుణులతోటి అందరూ కలిసి తెలంగాణ లోగోను తయారు చేయడం జరిగింది. గొప్పగా తెలంగాణ అంటేనే హైదరాబాద్ లో ఉన్న చార్మినార్, అది ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో ఉన్న మాన్మెంట్స్ లలో హైదరాబాద్ రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ కట్టి 400 సంవత్సరాలు అయితే 400 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలను గొప్పగా కాంగ్రెస్ హయాంలో చేయడం జరిగింది. ఈ రోజు అదే కాంగ్రెస్ చార్మినార్ ఆనవాళ్లు లేకుండా తెలంగాణను చూపించాలనే ప్రయత్నం ఎంత సిగ్గుచేటు. అసలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు? ఓన్లీ ఎవరి ఆనవాళ్లు తీయాలనుకుంటున్నారు? చార్మినార్ అనేది కేసీఆర్ ఆనవాళ్ళేం కాదు, హైదరాబాదే కాదు, మొత్తం ప్రపంచం అంతటా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు సమర్థవంతంగా మరి ఆ రోజు ఎదుర్కోవడమే కాకుండా అనేక వేల మంది, లక్షల మంది చనిపోతే దానికి హిందువులు, ముస్లింలు అనకుండా అందరూ ప్రార్థనలు చేసి ఆ ప్లేగు వ్యాధిని నివారించగలిగింది. ఆ రకంగా అప్పుడున్న గోల్కొండ రాజధానిగా ఉంటే ఆ రాజధానిని హైదరాబాద్ కి షిఫ్ట్ చేసి చార్మినార్ కట్టడం కాకుండా భాగ్యలక్ష్మి టెంపుల్ ను ఒక పక్కన, మక్కా మసీద్ ను దాని పక్కనే ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే చార్మినార్. అదే విధంగా దాదాపు 12వ శతాబ్దంలో 200 సంవత్సరాలు పాలించిన కాకతీయ రాజులంటేనే గొలుసుకట్టు చెరువులు, ప్రజాపాలన, వ్యవసాయం, అదే విధంగా సుపరిపాలనకు నిదర్శనము కాకతీయ రాజుల పాలన. కళా నైపుణ్యము ఆ రోజు ఉన్నదానికి నిదర్శనంగా అందుకనే కాకతీయ కళాతోరణం అని పేరు పెట్టారు. కళాతోరణం అంటే కళలు వర్ధిల్లాలి అనే విధంగా గొప్పగా చేస్తే మరి తెలంగాణ రాజముద్రలో ఈ రెండింటిని పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ రెండుండడం వల్ల రేవంత్ రెడ్డికి వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఆయన ఏదో పెడతారని చెప్పేసి రకరకాల పేర్లు తీసుకొస్తుంటే ఇప్పుడు వరకు ఏది కూడా ఫైనల్ చేయలేదు. ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం మొదలు పెడుతుందని హెచ్చరించడం తోక ముడుచుకున్నాడు. మళ్ళా సాటు మాటకు ఏదో చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. ఖబర్దార్, తెలంగాణ ఆత్మ గౌరవంతో కనుక నువ్వు పెట్టుకునేది ఉంటే నీ రాజకీయ పతనము స్టార్ట్ అవుద్ది. నీ అహంకారానికి, తెలంగాణ ఆత్మ గౌరవానికి రేపు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు నీకు. ఈయన వచ్చినప్పుడు చెప్పిన మాటలు వేరు, ఇప్పుడు చేస్తున్న విధానాలు వేరు. 6 నెలల్లో ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కనీసం సజావుగా వాటిని ముందుకు తీసుకుపోవడానికి ఈయన నుంచి అయితే లేదు. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి నువ్వు మళ్ళా 10 ఏళ్లు పాలన చేసినా కూడా కేసీఆర్ చేసిన పనులలో సగం పనులంటే కూడా చేయలేవు నువ్వు. నీ నుంచి కాదు. 6 నెలల్లో నీకంటూ ఒక ప్రణాళిక లేదు. అసలు నీకు రాజకీయాల మీద అవగాహన లేదు. అడ్డిమారి గుడ్డి దెబ్బ లెక్క నువ్వు అధికారంలోకి వచ్చినావు. నువ్వు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత హుజురాబాద్ ఓడిపోయింది, మునుగోడు ఓడిపోయింది, హుజూర్ నగర్ ఓడిపోయింది, నాగార్జున సాగర్ ఓడిపోయింది. అన్ని కూడా ఓడిపోయిన చరిత్రే ఉంది. ఒక పక్క ధర్నా చౌక్ కు నేను పర్మిషన్ ఇస్తుందని చెప్పి ఈ రోజు అప్రజాస్వామికంగా గన్ పౌంటీ దగ్గర అసెంబ్లీకి ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపానికి ఇనుప కంచె చుట్టించింది రావద్దని. ఇవాళ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఒక పిలుపునిచ్చిందో అమరవీరులకు నివాళులు అర్పిద్దాం, ప్రభుత్వం ర్యాలీ చేద్దాం 10,000 మందితో అని చెప్పేసి ఇవాళ కేసీఆర్ గారు పిలుపునిస్తే నిర్బంధంగా ఈ రోజు అణిచివేసే కుట్ర చేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమకారులు తిరగబడితే మరో ఉద్యమం చేపట్టడానికి కూడా ఇవాళ వెనుకాడడం లేదు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ గీతానికి ఇక్కడ అనేక కవులు, కళాకారులు, సంగీత దర్శకులు అనేక మంది ఉన్నారు.
నంది అవార్డులు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి మరి ఆంధ్ర ఆయనను తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది, కీరవాణిని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మన వాళ్ళను మనం గౌరవించుకోవడంలో ఉన్న గొప్పతనం ఆంధ్రోళనను గౌరవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ రోజు వరంగల్ కి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా మీకు ఏ మాత్రము తెలంగాణ ఆత్మగౌరవం, వరంగల్ బిడ్డలైతే కాకతీయ కళా తోరణం పోయినప్పుడు ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఇంకొక అడుగు కడియం శ్రీహరి ఒక మాట మాట్లాడతాడు, మొత్తము నేను ఆనాడు వరంగల్ ను 6 ముక్కలు చేస్తుంటే వద్దన్న నా మాట లేదని చెప్పేసి. మరి ఇప్పుడు ఎక్కడ పోయినావు? కాకతీయ కళా తోరణాన్ని తెలంగాణ ముద్ర నుండి తీసేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు? గాడిది పనులుగా ఉంటున్నావా? అభివృద్ధి అభివృద్ధి అని గణపురం అభివృద్ధి చేస్తారని చెప్పి పోయినావు కదా. తెలంగాణ కాకతీయ కళా తోరణం లేకుండా చేయడమేనా నువ్వు చేస్తున్న అభివృద్ధి?